కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. ఈ హీరోస్లో ఎక్కువగా చేసిన వాళ్ళలో మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారితో అనుభవాలు చెప్పండి. మోహన్ బాబు గారు ఆయన ఎక్స్ట్రాడినరీ ఆల్రౌండర్. ఆయన ఫస్ట్ చేసింది మీరు అసెంబ్లీ రౌడీ. అసెంబ్లీ రౌడీ వేలకల్లి చార్జ్ తమిళ పిక్చర్ రీమేక్. అది ఎలా సెట్ అయింది మీకు? అంతకుముందు ఆయనతో ఉన్న అనుభవం ఏంటి? అసిస్టెంట్ డైరెక్టర్గా చేశా. 200 ఏళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశా. అందులో యాక్ట్ చేశారు. తర్వాత దేవతకి కో డైరెక్టర్ని. మాతో బాగుండేవాళ్ళు చిరంజీవి గారు. మేము కో డైరెక్టర్లు అయినా సరే వెనక మా గురువు గారు ఉన్నారుగా రాఘవేంద్రరావు. మా యూనిట్ అంటేనే అసలు స్పెషల్ మర్యాదలు ఉండేది బాగా ఆయన వల్ల, రాఘవేంద్రరావు గారి వల్ల. రాఘవేంద్రరావు గారు మోహన్ బాబు గారు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. కో డైరెక్టర్ని బాగా చూసుకునేవాళ్ళు. బొబ్బిల్ రాజు తర్వాత ఫోన్ చేశారు ఒకరోజు నాకు ఇంటికి. ఫోన్ చేసి ఇట్లా అసెంబ్లీ రౌడీ నీకు సినిమా చూపిస్తాను చూడాలని, సినిమా చేయాలి నువ్వు అని చెప్తే చూస్తానని చూసా. చూసి అప్పుడు అవును చూసి గోపాలకృష్ణ గారికి ఒకసారి చూపిద్దాం అన్నాడు. ఏం గోపాలకృష్ణ గారు బాగాలేదంటే చేయవా అన్నాడు. చేయనండి అన్నా. అంతేనండి, నాకు చనువు కదా ఆయన అంటే. ఆయన బాగాలేదంటే చేయను సార్ అన్న. అంటే నా ఉద్దేశం అంటే మోహన్ బాబు గారి బ్యానర్లో కూడా హిట్ సినిమా చేయాలి. నేను గోపాలకృష్ణ గారిని బాగా నమ్ముతాను, ఆయన బాగాలేదంటే నేను నమ్ముతా. ఆ ఉద్దేశంతో నేను చెప్తే సరే అట్లాగే అని కరెక్ట్గా గోపాలకృష్ణ గారు తణుకులో ఉంటే ఈయన అక్కడ షూటింగ్కి వెళ్తున్నారు. ఆ క్యాసెట్ తీసుకెళ్ళి గోపాలకృష్ణ గారికి చూపెట్టారు. చూపెట్టి ఇంటర్వెల్ వరకు చూశారు. ఆపే అన్నారు. ఏం బాగాలేదా అన్నాడు. బ్రహ్మాండంగా ఉంది, సెకండ్ హాఫ్ చూడవసరం లేదు, చాలా బాగుంది అన్నాడు. కాదు చూడండి చూశారు. నాకు ఇంటర్వెల్కి అర్థమైపోయింది డెఫినెట్గా సెకండ్ హాఫ్ కూడా బాగుంటుందని అని చెప్పి గోపాలకృష్ణ గారు గోపాల్కి ఫోన్ చేయను చేసి గోపాల్ బ్రహ్మాండంగా ఉంది గో హెడ్ అన్నట్టు చెప్పారు. చెప్తే మోహన్ బాబు గారు తీసుకొని బాగుందన్నాడయ్యా గోపాలకృష్ణ కూడా, ఇప్పుడు చేస్తావా అన్నట్టు. అంటే లేదండి మీతో మంచి సినిమా చేయాలి నాకు నమ్మకం గోపాలకృష్ణ గారు. ఎక్స్ట్రా అద్దరు కొట్టేశాడు అసెంబ్లీ రౌడీలో. గోపాలకృష్ణ గారి గ్రేట్నెస్ ముందు ఫస్ట్ వర్షన్ వెంకటేశ్వరరావు గారు రాశారు అసెంబ్లీ రౌడీ. ఫస్ట్ వర్షన్ ఒక్కోసారి బాగా రావచ్చు, ఒక్కోసారి అస్సలు బాగా రాదు. గోపాలకృష్ణ గారు రాసిన అలాగే ఉంటుంది. వెంకటేశ్వరరావు గారు ఒక్కోసారి కుదురుద్ది, ఒక్కోసారి కుదరదు, రాగా ఉంటుంది కదా. రెండో వర్షం మూడో వర్షంకి వాళ్ళే బ్రహ్మాండంగా రాసుకుంటారు. రెండో వర్షం గోపాలకృష్ణ గారు ఆయన రాస్తా అన్నారు. ఇవాళ కూర్చున్నారు మార్నింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clockకి మోహన్ బాబు గారికి ఫోన్ చేసి నీ స్క్రిప్ట్ అయిపోయింది అన్నాడు. చుట్టిపార దొబ్బేవా అన్నాడు మోహన్ బాబు గారు. అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే అన్నాడు. ఎందుకులేదే ఈ డైలాగ్ అంటే నీ సినిమాలేదే ఇప్పుడు రాశాను అన్నాడు. అయితే త్వరగా రా, నాకు ఎప్పుడెప్పుడైనా అలా ఉంది, భలే ఉంది డైలాగు, రా అన్నాడు. అంటే వచ్చారు. ఫస్ట్ రీడింగ్ మోహన్ బాబు గారు, నేను పరశు వెంకటేశ్వర గారు విన్నాం. అక్షరం మార్చకుండా తీసామమ్మా. ఇవాళ మార్నింగ్ 10కి నెక్స్ట్ డే 10 అంటే 1 డేలో ఎప్పుడు పడుకున్నాడో ఎప్పుడు లేచాడో రాశాడు. 24 hours రాశారు. పరశురి గోపాలకృష్ణ గారి గ్రేట్నెస్ అంటే అందుట్లో ఎక్స్ట్రాడినరీ కదా. అదే 1 డేలో రాసిన స్క్రిప్ట్ ఎంత హిట్ అయింది. ఒరిజినల్ పెద్ద కాంట్రవర్సీ కూడా అయింది కాబట్టి. ఒరిజినల్ గ్రేట్నెస్ వాసు గారు, సత్యరాజ్ గారు, పి వాసు గారు బ్రహ్మాండంగా తీశారు. దాన్ని మేము మాకు వాళ్ళకంటే మాకు బాగా అడ్వాంటేజ్ అయింది. మోహన్ బాబు గారు అదరగొట్టారు. ఒకటి గ్లామర్ సైడ్ వచ్చి దివ్య భారతి, బొబ్బిల్ రాజు తర్వాత పట్టం. సాంగ్స్ మహాదేవన్ గారి సాంగ్స్ అన్నీ కుదిరినాయి. మోహన్ బాబు గారు కూడా కాంట్రవర్సీ కూడా, టైటిల్ మీద కూడా కాంట్రవర్సీ విపరీతమైన కాంట్రవర్సీ. 3 రోజులు అసెంబ్లీలో మాదే టాపిక్, ఈ సినిమాని బ్యాన్ చేయాలని. ఆ రౌడీలు అంటారా, ఎలా పెడతారు ఈ టైటిల్ అని చెప్పి బ్యాన్ చేయాలని. మాకు పబ్లిసిటీ ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా బాగా రోజు మాదే టాపిక్. రామారావు గారు అప్పుడు అపోజిషన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 92 కదా.
89లో అవును, అప్పుడు ఆలపాటి ధర్మారావు గారు ఎవరో ఆయనే అనుకుంటా స్పీకర్. స్పీకర్ అవును. ఆయన సినిమా చూశారు. సినిమా చూసి ఆయన బ్యాన్ లేదు ఏం లేదు, టైటిల్ పెట్టారు కానీ ఏం సినిమాలో ఇబ్బందికరంగా ఏం లేదు, ఎమ్మెల్యేలు కించపరిచేలాగా ఏం లేదని ఆయన చెప్పిన తర్వాత ఉదయిపోయింది. మాకు అది కూడా బాగా ప్లస్ అయింది. మోహన్ బాబు గారితో మళ్ళీ సేమ్, ఆయన చాలా యాంగ్రీ మ్యాన్ ఇప్పటికి కూడా. ఆయనతో ఎలా ఉండే మీ అనుభవాలు? ఎప్పుడైనా బాగా గొడవలు అయినాయి ఎప్పుడైనా? గొడవ నన్ను ఒక్క మాట అనేవాడు కాదు. ఒక్క మాట అనిగిపోగా 7 గంటలకి షాట్ తీయాలి. 7 గంటలకు షాట్ దిగిపోతే అరిచేస్తాడు, కొట్టినా కొడతాడు, అంత కోపం వస్తుంది ఆయనకి. ఆ డిసిప్లిన్ లేకపోతే అసలు ఒప్పుకోడు. కరెక్ట్గా 7 గంటలకు షాట్ తీసి వర్క్ బ్రహ్మాండంగా జరుగుతుంటే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. అట్లా చూసుకునేవాడు నన్ను. నేను ఆ 7 గంటలంటే 6:30కి లొకేషన్లో ఉండి షార్ట్ రెడీ చేసేవాడిని. ఆయన కరెక్ట్గా 6:55 మేకప్తో వచ్చాడు. 7కి షార్ట్ టేక్ అంతే. బాగా హ్యాపీ. 44 days అంతకుముందు చేసిన నా కెరీర్లో అన్ని సినిమాల కంటే తక్కువ రోజులు తీసిన సినిమా అసెంబ్లీ రౌడీ. 5 పాటలు, 5 ఫైట్లు, కామెడీ ఎపిసోడు, బ్రహ్మానందం గారిది పాకీజా కామెడీ ఎపిసోడు, మోహన్ బాబు గారి బ్రహ్మాండం డైలాగ్, టోటల్ సినిమా 44 daysలో తీసాం. చాలా ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ విషయంలో కానీ వర్కింగ్ అప్పట్లో ఫిల్మ్ ఎక్స్పోజర్ ఉండేది. అవును, ఫిల్మ్ ఎక్స్పోజర్ మీద కూడా విపరీతమైన కంట్రోల్ లేని పరిస్థితులు ఉండేవి. ఒక్కొక్కళ్ళు 100 రీల్స్ ఎక్స్పోజ్ చేసేవాళ్ళు. మీ హైయెస్ట్ ఎక్స్పోజర్ ఎంతనే? మీరు ఎక్కువగా దాంట్లోనే చేశారు కదా. అంటే ఈ 3 సినిమా రౌడీ ఇన్స్పెక్టర్కి ఎక్కువే ఉంటుంది, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇందిరా కూడా ఎక్కువ ఉంటుంది. యాక్షన్ చేజ్ ఉంటే స్ట్రైట్ ప్రింట్ ఇస్తాం కాబట్టి. ఇప్పుడు ఇది ఉంది మన నరసింహనాయుడులో ట్రైనును, సుమోలు, హెలికాప్టర్ చేజు అసలు మన చేతుల్లో ఎవరి చేతుల్లో ఉండదు. వెళ్ళిపోతూ ఉంటుంది. కెమెరామెన్ కెమెరా తీసుకొని పైకి హెలికాప్టర్లో ఫాలో అవుతూ ఉంటాడు. ఎక్కడ కట్ చేయాలో, ఎక్కడ ఆన్ చేయాలో ఒక్కొక్కసారి ఆన్లో పెట్టాలి. ఆ యాంగిల్ వాళ్ళకి పైన నుంచి దొరకటానికి ఇట్లా అక్కడికి వెళ్ళి ఎక్స్పోజర్ కోసం చూడ అన్నెసరీ ఎక్స్పోజర్ అనేది ఉండకూడదు, దుబారాగా ఉండకూడదు. పోతే పెద్దరాయుడు సినిమా మీరు డైరెక్ట్ చేయాల్సిందంట కదా అసలు. యాక్చువల్గా మీరు ఎందుకు దాన్ని మిస్ చేసుకున్నారు? అలాంటి అద్భుతమైన స్క్రిప్ట్ మీ చేతికి వస్తే నేను చేయనని చెప్పారట మీరు. ఎందుకు అంటే ఏమయ్యా నేను డబ్బులు ఇవ్వనని చెప్పా, నువ్వు డబ్బులు ఎక్కువ ఇవ్వని చెప్పి ఎగ్గొడుతున్నావా నువ్వు అని చెప్పి మోహన్ బాబు గారు నాతో కూడా 2-3 సార్లు అన్నారు. నేను రాసిన పుస్తకంలో కూడాను ఆ ఇంటర్వ్యూలో కూడా ఆ మ్యాటర్ వచ్చింది. ఏంటి అసలు ఏం జరిగింది? ఎవరోజు ఎందుకో నేను బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం, నన్ను బాగా భలే చూసుకునేవాడు. నన్ను మా ఇంటికి బాగా వచ్చేవాళ్ళు మద్రాసులో ఉన్నప్పుడు, నైట్ డిన్నరు అట్లా. ఓ రోజు ఇద్దరం కారులో వెళ్తుంటే ఒక తమిళ సినిమా ఉంది నాటామై నువ్వు చెయ్యి అన్నారు. చేస్తానన్నాను. నేను ఇట్లా త్రివిక్రమరావు గారును రౌడీ ఇన్స్పెక్టర్ తర్వాత వెంకటేష్ బాబు సినిమా ఒప్పుకున్నాను, చేస్తానని చెప్పి ఇంకా సబ్జెక్ట్ ఏం అవ్వలేదు, ఒక మాట అడిగి చెప్తాను అన్నా, అంతే. అంతకుముందే రవిరాజా గారిని అడిగాడు. అడిగితే ఆయన కూడా ఒక 4 రోజులు 1 week గ్యాప్ టైం పెట్టినట్టున్నాడు. ఎందుకో కమిట్ అయ్యాడు. ఒరిజినల్ వెర్షన్ చూడలేదు, సినిమా చూసి చెప్తాను అన్నారట. ఈ లోపు మేము ఇద్దరం వెళ్తుంటే నన్ను అడిగారు, ఒక్క మాట చెప్తానని అన్నాను. అట్లా ఉండకూడదు, చెయ్యి అన్నప్పుడు చేస్తానని చెప్పాలి. దాంతో ఈలోపు మళ్ళీ ఆయన లైన్లోకి వచ్చి నేను నెక్స్ట్ డే వీళ్ళని అడిగా. ఈలోపు ఆయన నేను చేస్తానని చెప్పినట్టున్నాడు. అట్లా రవిరాజా గారితో చేశాడు. నన్ను ఇప్పటికీ దెప్పొడుస్తుంటాడు, ఇప్పటికీ దెప్పుతూనే ఉంటాడు. నేను సూపర్ హిట్ నువ్వు మిస్ చేసుకున్నావు, నువ్వు చేయలేదు. అదేలే నేను ఎక్కువ డబ్బులు ఇవ్వను అందుకని చెప్పి నువ్వు చేయలేదు అంటాడు. అసెంబ్లీ రౌడీ చేసిన నేను లారీ డ్రైవర్కి ఇంత తీసుకుంటే అసెంబ్లీ రౌడీకి ఇంతే తీసుకున్నా. ఎప్పుడు డబ్బుల దగ్గర ఆయన దగ్గర పేచి లేకపోతే డబ్బులు ఇవ్వకపోతే అట్లుండేది కాదు మా మధ్య. అసెంబ్లీ లారీ డ్రైవర్ తర్వాత అసెంబ్లీ రౌడీ, అప్పుడే పేచి పెట్టచ్చుగా డబ్బులు ఇవ్వమని. ఆయన దగ్గర అట్లా ఉండదు నాకు అని నాన్న చనువు కాబట్టి అట్లా అంటాను, ఆట పట్టించడం. డబ్బులు ఇవ్వనని చెప్పేసి బి గోపాల్ ఎగ్గొట్టాడు చేయనన్నాడు అని చెప్పారు సరదాగా.